హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా మంత్స్ అయిపోయిందండి. అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. అది కాక ఇంట్లో వర్క్స్, కొంచెం బయట వర్క్స్ ఎక్కువ అవడం వల్ల అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నమాట. సో ఈరోజు వీడియో అయితే మేమైతే అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం బాపట్ల వెళ్తున్నాము. సో దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి కొన్ని వీడియో క్లిప్స్ తీసానండి. ఈ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ట్రైన్లో వెళ్ళామండి. ట్రైన్లో వచ్చేసి మాకు డైరెక్ట్గా మా ఊరు నుంచి ఉండదు. అక్కడ నుంచి మేము ఒక 2 అవర్స్ బస్లో వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్గా బాపట్ల వెళ్ళే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. మేము నెక్స్ట్ విజయవాడ వెళ్ళే ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళాము. అక్కడ నుంచి మేము విజయవాడ నుంచి మళ్ళీ బాపట్లకు ఒక 1 అవర్ జర్నీ ఉంటుందని చెప్పేసి మళ్ళీ అక్కడ వేరే ట్రైన్ ఎక్కామన్నమాట. ఇది విజయవాడలో ఎక్కిన ట్రైన్. మేము అక్కడ ఫస్ట్ ఎక్కిన ట్రైన్లో అయితే వీడియో షూట్ చేయలేకపోయాను. అది వచ్చేసి మిడ్నైట్ 1-1:30 టైంలో ఉండే. సో అందుకే నేనైతే ఆ వీడియో తీయలేకపోయాను. ఇదైతే విజయవాడకి మేము మార్నింగ్ 6కి అలా రీచ్ అయ్యాము. 6 తర్వాత మాకు 7కి ఒక ట్రైన్ ఉండే. సో ఆ ట్రైన్ ఎక్కేసి అయితే మేము బాపట్లకి వెళ్తున్నాము. ఇంకా ఇది సడన్గా అనుకున్నాము, అప్పటికప్పుడే అనుకున్నాం కాబట్టి రిజర్వేషన్ కూడా చేసుకునే ఛాన్స్ లేకుండే. సో ఇంకా జనరల్లోనే వెళ్ళామన్నమాట. కృష్ణానదిలో అయితే అసలు వాటరే లేదండి, మొత్తం అంతా ఎండిపోయింది. సో ఇంకా అక్కడ విజయవాడ నుంచి అయితే మేము బాపట్లకి రీచ్ అయ్యాము. బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి మనకి చాలా షేర్ ఆటోస్ ఉంటాయండి బీచ్కి వెళ్ళడానికి. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా మేమైతే బాపట్ల బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి, సూర్యలంక బీచ్కి. నేను ఈ బీచ్కి రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నార్మల్గా ఉంది. ఈసారి అంతా చేంజ్ అయిపోయింది. అక్కడంతా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్లో వెళ్ళాను బాపట్ల బీచ్కి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఈ 1 ఇయర్లో అయితే కంప్లీట్గా బీచ్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అక్కడ సంథింగ్ ఏవో మరి రూమ్స్తో మరి అవి ఏంటో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, తెలీదు. ఈ ప్లేస్లో ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే చిన్న చిన్న షాప్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అన్నీ తీసేసి సంథింగ్ ఏవో కడుతున్నారు అంతా అక్కడ. మొత్తానికి అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది బీచ్ అయితే. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బీచ్లో వేవ్స్ కూడా నార్మల్గా ఉండేయండి. అప్పుడు అంత భయం వేయలేదు. ఎందుకో ఈసారి వెళ్ళినప్పుడు బీచ్లో వేవ్స్ అదంతా చాలా డేంజర్గా అనిపించింది నాకు. అసలు అయితే నేను ఫస్ట్ బీచ్లోకి వెళ్ళడానికి భయపడ్డాను ఇప్పుడు వెళ్ళినప్పుడు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ అంబ్రెల్లా సీట్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటారో నాకు తెలియదండి. సో నవ్వుకోకండి, అవి కూడా లేకుండే. బట్ ఇప్పుడైతే అవి కూడా పెట్టారు. అండ్ ఈ కార్ రైడింగ్ అయితే అప్పుడు ఫస్ట్లోనే ఉండే. ఈ కార్ రైడింగ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. అండ్ ఆ అంబ్రిల్లా దగ్గర ఉన్నాయి కదా, అవి 1 అవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. 1 అవర్కి మరి 100 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే అనిపించింది మాకు. సో మేమైతే అక్కడ మేము పెద్ద లగేజ్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి అక్కడ చిన్న షాప్ ఉంటే వాళ్ళ దగ్గర మా లగేజ్ అంతా పెట్టేశాము. మా డాడీ అయితే బీచ్లోకి రాలేదు. జస్ట్ నేను, పిన్ని, చెల్లి వాళ్ళు అందరం కలిసి బీచ్లోకి వెళ్ళాము. సో డాడీ అయితే అక్కడే కూర్చొని ఉండే, బీచ్ని జస్ట్ చూస్తూ ఉండే. ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళాక చేసే ఫస్ట్ పని ఏంటంటే, మేమే కాదు ఎవరైనా సరే అదే చేస్తారు, ఫొటోస్ దిగడము, రీల్స్ చేయడము, వీడియోస్ తీసుకోవడము, ఇదే ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ అయితే మేము డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ అయితే రీల్స్ అవి తీసాము, వీడియోస్ తీసుకున్నాము, కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం యూట్యూబ్లో పెట్టడానికి చేసిన వీడియోసే. నేను ఇట్లా చిన్న క్లిప్ అనేది పెడుతున్నాను. ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత అందరము బీచ్లోకి వెళ్ళేసి అయితే ఫుల్గా ఆడామన్నమాట. మేము బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 8:30 అయిందండి. సన్ రైజ్ చూద్దామనేసి అయితే మేము మిడ్నైట్ బయలుదేరాము. బట్ అదైతే మిస్ అయిపోయింది. అది మిస్ అయినా సరే మేమైతే పర్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నట్టు. మేము 8:30 నుంచి మేము 12 వరకే ఉన్నాము బీచ్ దగ్గర. అప్పటికే ఫుల్గా అలసిపోయామన్నమాట. అసలు కంప్లీట్గా అందరి బ్యాటరీస్ డెడ్ అయిపోయాయి. ఇంకా కొంచెం సేపు అయితే అక్కడ బీచ్ దగ్గర ఒడ్డున కూర్చొని ఆ వేవ్స్ కాళ్ళకి తగులుతుంటే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అక్కడ కొంచెం టైంపాస్ చేసి ఇంకా అందరికీ ఓపిక అయిపోయింది కాబట్టి ఇంకా అందరం వెళ్దామని స్టార్ట్ చేశారు. ఇంకా ఫ్రెష్ అయ్యి అరౌండ్ మేము అక్కడ నుంచి 1:30 ఆ టైంలో అయితే బీచ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి. మళ్ళీ మాకు 3కి ట్రైన్ ఉండే. సో ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీల్స్ తీసుకొని అక్కడ అందరం తినేసాము. మళ్ళీ మాకు 3కి ట్రైన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా చూడండి, మేమందరము ఆడి ఎంతలా అలసిపోయామో మా ఫేసెస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అక్కడ పక్కనైతే మా చెల్లి ఆటోలోనే నిద్రపోతుంది. అందరి మొహాలు అయితే బ్లాక్గా అయిపోయాయి ఆ వాటర్ వల్ల. ఇంకా ఫైనల్గా అయితే మేము బాపట్లలో చేసిన ఎంజాయ్మెంట్ మొత్తం ఇదే అండి. నేనైతే అక్కడ ఆడిన వీడియో క్లిప్స్ అయితే పెట్టలేదు. సో ఇంకా మీకు బాపట్ల
వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో అడగొచ్చండి. నాకు తెలిసిన వరకైతే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫైనల్గా అయితే ఈ వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.